ఖమ్మం జిల్లాలో రైతు కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఖమ్మం జిల్లాలో రైతులు యూరియా కష్టాల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల కొనుగోలు కేంద్రం పిఎస్సిఎస్ ఎరువుల కొనుగోలు కేంద్రం గోపవరం సంబంధించినటువంటి ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి భారీ క్యూ లైన్ చూడొచ్చు. దాదాపు ఇది తిరుపతి క్యూ లైన్ తలపిస్తుంది. పొద్దున తెల్లవారుజామునే వచ్చినటువంటి రైతులు ఈ లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము పెద్ద ఎత్తున యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో నుంచినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి పొద్దున్న నుంచి క్యూ లైన్లో నుంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కూపన్ల జారీలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవ్వడంలో మాకు జాప్యం చేస్తున్నారు. కష్టం ఉందని చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదని రైతాంగం వాపోతుంది. చాలామంది రైతులు మనతో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం చూడొచ్చు. ఈ యొక్క ఎరువుల కొనుగోలు కేంద్రంలో దగ్గర 1000 మంది పైగా రైతులు ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ధర్నా జరిగింది. అసలు ఏం జరుగుతుంది పెద్ద ఆయన, ఇక్కడ ఏం జరుగుతుంది? లేదండి, ఒకటే ఇక్కడ వాస్తవం చెప్తానా, మొత్తం తెచ్చిన వారం రోజులకి ఇచ్చిన బిల్లులు కూడా బిల్లు రూపాయి వచ్చిన కట్టలు కూడా తెస్తున్నారు. విన్నారా? మేము పోయిన వారం పెట్టా, ఇంత జాడలేదు, ఆ కాగితం లేదు. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకోవాలన్నారు. తెచ్చుకోలేము, పోయి తెచ్చుకోవాలా? ఉన్నాయని వచ్చింది, నేను చదువు రాదు, నేను పోయి తెచ్చుకోవాలా? ఏమైనా బట్టి పిల్లతల్లు ఉంది సార్, ముసలి మొక్కలు ఉంటారు, అని చూస్తారు. అసలు ఏం జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి గొడవలు చేస్తున్నారు, మీరు ధర్నా చేస్తున్నారు? చేస్తున్నాము, ఏది ఒక కట్ట కూడా రావట్లేదు. మరి ఏం చేయాలి? మేము ప్రభుత్వం ఏమో కొరత లేదు, సరిపోనిస్తున్నాం అంటుంది. మరి మాకు కొరత ఇప్పుడు ఏం చేయాలి? మేము ఏం చేయాలి? మంగళవారం రోజు వచ్చిన అయ్యత్తులు అన్నారు, ఈ లేదు కాదుకల పెట్టిపోయాను. మళ్ళీ సాయంత్రం వచ్చిన, సాయంత్రం కూడా లేవు, అయిపోయినాయి అన్నారు. మళ్ళీ ఇవాళ ఎత్తనండి, ఇలా ఇయ్యాలా లేవు. మనం తీసుకున్న కాదికాలు ఓపెన్ చెప్పలేదు, ఆ కాదికాలు చదవలేదు, ఇయ్యలేదు. అది కాదమ్మా, ఇప్పుడు కొరత రైతులేనా? మీరు అందరూ రైతులు కాదా? ఎందుకంటే రైతులు కాదు ఏంటికి వచ్చింది? మేడకి రైతులు కాబట్టే వచ్చింది. మాకు ఇబ్బంది అంతా ఇప్పుడు రెండోసారి చదువుకోవాలంటే లేదు. ఇంతవరకు దమ్ములు వేయలేదండి. నేను కౌలు చేసేవాడిని, 15 ఎకరాలు చేస్తున్నా, కట్టలేదు నాకు. ఇవాళ 3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇంకో కాగితాలు ఆడబెట్టుకుంటూ వస్తానే ఉన్నాయి. ఏం చేస్తాం? ఆడబెట్టడం వాళ్ళు విసిరాటం పక్కకి. మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏం చెప్తారు? మీరు ఒక నిమిషం ఏమంటున్నారంటే, మీకు కొరత లేదు, యూరియా సకాలంలో ఇస్తున్నాము, రైతులు కాదు వాళ్ళంతా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అంటుంది. రైతులు కాదు ఏంటికి వస్తారండి ఎడకి వాళ్ళు? రైతులు కాదు ఏంటికి వస్తారు? రైతులు కాదు అసలు ఎవరు రారండి. రైతులు వచ్చి ఉంటారు. నేను కౌలు చేసేవాడిని అండి. నేను అందరు రైతులు కాదండి. భూ రైతులు కాదు, భూ రైతులు సరదాగా వస్తున్నారు ఎడకి. కొంజర్ల కాదండి, సరదాగా వస్తారు ఎడకి. ఒక కట్టి ఇట్లా ఏం చేయాలి? 3 రోజులు తిరుగుతున్నాం, ఒక కట్ట లేదు మాకు. ఆ జెరాక్సులు తెస్తే ఆడ కట్టంలే ఆడ సన్న సైడ్ మీద వేస్తున్నారు. ఆ కట్ట ఇట్లా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? తీపిస్తాను అంటున్నారు. అయ్యి ఇట్లా తీసేది ఎప్పుడు చెప్పు? డైలీ జెరాక్సులు తెచ్చుకొచ్చాడు పెట్టుకోవడం. మేము ఇప్పుడు ఈ సమస్య దాదాపు నెల దాటింది కదా, ధర్నాలు కూడా చేశారు కదా, ఏం జరుగుతుంది? నెల దాటిందండి. మరి ఎప్పుడు ఇచ్చేళ్ళు? ఆ కట్లని చేసి తన సైడ్ మీద వేయటం. ఇవాళ పెట్టారు, ఇవాళ చీరియాలు, ఇవాళ చీరియాలు అన్నారు. మరి అవి ఇచ్చేటప్పుడు మాకు మరి రైట్. మనతో పాటు 3 రోజుల నుంచి ఆధార్ కార్డులు పెట్టిపోతున్నాం, మన కట్టలు ఇట్లా వేయలే. మరి వచ్చినోడు ఆగి వెళ్ళిపోతున్నారు. నీదేంది? హస్తం గుర్తు వేసినావు, సీనన్న బొమ్మ వేసినావు, అన్ని ఏ చేయించుకోకం చెప్పు. కట్టలు ఇట్లేదు. ఇప్పుడు 3 రోజులు తిరిగిపోతున్నాం, ఆడ ఆధార్ కార్డులు పెట్టిపోతున్నాం, అవి పక్కన పెడుతున్నారు. మళ్ళీ వచ్చినోడికి ఇస్తున్నారు, కొత్తగా వచ్చినోడికి ఇస్తున్నారు. మీ మంత్రులే రెండోసారి చల్లాలి ఇప్పుడు మందు కట్టల్లో. రెండోసారి కార్యకర్తవేనా? ఇప్పుడు కాదు, మంత్రులు ఏం చెప్తారు? ఇంటున్నాను తుమ్మలాదిరావు చెబుతుండు, వాళ్ళందరూ చీరియాల్లో నిలబడ్డోళ్ళు రైతులు కాదని చెబుతుండు. రైతులు కానీ ఏంటికి వస్తారు? పని లేకుండా వస్తారు ఎడకే. ఏంటికి వస్తారు? కొంచెం లేక మేము పని లేక తిరుగుతున్నాం. గుండె మీదనేమో కాంగ్రెస్ గుర్తు పెడితేవి, నువ్వు ఓటు వేసినా అని చెప్తేవి. ఓటు వేయబట్టి ఈ బాధలు అంతే, ఏ పోతే ఏ బాధ. ఓటు వేయబట్టి ఈ బాధలు వచ్చాడు నిలబడుతున్నాం. ఇప్పటికైనా సరే కష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ జిల్లా మంత్రులు కావచ్చు, యూరియా కష్టం ఉందా లేదా ఏం చెప్తాను? కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. ఉంది కాబట్టి చూడు, ఆడవాళ్ళు చిన్న పిల్లగాళ్ళని కూడా వేసుకొని వచ్చి నిలబడుతున్నారు. సీరియల్లో చిన్న పిల్లగాళ్ళని తీసుకుని వచ్చారు. తెల్లారుదాన్ని 2 కానీ చూస్తున్నారు.
ఒక్కళ్ళకి కూడా లేవు. ఆ పేర్లు చదివి ఎప్పుడు ఇస్తారో ఏందో. కేంద్ర ప్రభుత్వం ఇది ఎవరు ఇస్తారు? యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొరత ఇది చెబుతున్నా. ఒకవేళ మీడియా మిత్రులు మీకు తెలియజేస్తున్నా, ఎవరిది మీకు తెలిసినంత వరకు. అమ్మ ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు సాగు చేసినావు, అసలు ఏందమ్మా? ఎకరాలు సార్ మాకు ఇంతవరకు కట్టియలే. మొన్న వచ్చిన ఏరే వాళ్ళని అడకొచ్చుకున్న పాస్బుక్, మాకు పాస్బుక్ లేదు, పంచరాయలే. మాకు ఏమని వస్తే ఒక కట్టెత్తున్నారు, ఆధార్ కార్డు ఆడబెట్టినా, ఏ పాస్బుక్ కూడా కాతిక జిరాక్స్ ఆడబెట్టినా. మొన్న వస్తే అయిపోయినాయి అన్నారు, సరిపోయినా ఎలెత్తనన్నారు, వచ్చినా అయినా ఇలా కూడా లేవు అంటున్నారు. మీరు ఏం చేయాలా? నీళ్ళు ఒక మంచి నీళ్ళు లేకుండా తిరుగుతున్నాం అండి. 8 ఎకరాలు చేసినాం, 6 రోజులు తిరిగినాం. మొన్న 3 రోజులు, ఇవాళ 3 రోజులు. వచ్చాల పట్టు వాళ్ళకి అంటున్నారు ఒక్కొక్క కట్ట, అయ్యాడ ఒక్క కట్టగాడ అందట్లా. వారం నుంచి నీళ్ళు మంచి నీళ్ళు లేకుండా తిరిగి ఒకవేళ హాస్పిటల్ పాలవుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మరి ఏం చేయాలండి? మరి రాష్ట్రంలో అసలు యూరియా కొరత లేదంటున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారా? మీరేమో రైతులు తెల్లారుజామున వస్తున్నారు, అన్నం తింటలేదు, మొహంగడి కూడా ఈడే గడుతున్నారు. తింట మరి ఏం చేస్తాం, రావట్లా. మరి ఎందుకు ఉండి ఆ ప్రభుత్వాలు ఉండి ఎందుకు అంటున్నా? మరి ఈ రేకట్లు ఏంది, మరి వ్యవసాయాలు ఎక్కడ చేయాలండి? ఓట్లు వేసుకోవడానికి వేసుకుంటున్నారు, అన్ని గెలిపించుకుంటున్నారు, యూరియా కల్పించట్లేదు. మరి రైతుల పరిస్థితి ఏంది? మరి యూరియా లేకపోతే పంట లేదే, ఉప్పు లేనిది అన్నం తిన్నాంగా. మరి ఈ దేనికైనా కాంపిటీషన్కి యూరియా కావాలా, మరి యూరియా లేని పంట లేదా? మరి ఆడ మోడీ మరి మాకు ఓట్లేయండి మాకు ఓట్లేయండి అంటాడు, మరి యూరియా ఎందుకు పంపించట్లేదు? మోడీ ఏమో రేవంత్ రెడ్డికి పంపించిన అంటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో మోడీ ఇవ్వట్లేదు అంటుండ్రు. మీరందరం పొద్దున్నరకి రోడ్డు. రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? మోడీ పంపించాలి ఆడ నుంచి. అమ్మ ఇదిగో చిన్న పాపని, చంటి పాపని ఎత్తుకొని ఒక తల్లి లైన్ లో ఉంది. అసలు ఏం జరుగుతుంది? 6 గంటలప్పుడు వచ్చినామండి. ఈ పని పాట ఇంట్లో ఏం పని లేదు. ఇగో పిల్ల వచ్చి ఆడుతుంది, బొక్కులు అడుగునేసినారు, మేము పోతున్నాం. ఇంకా ఇవ్వపోయినా మంచిదే, మేము వెళ్తున్నాం. పంట పోయినా మంచిదే, కూలి చేసైనా బతుకుతాం కానీ మేము పోతున్నాం. ఒక కట్ట 2 కట్టలు ఇరాయా, అరెకరం ఉండోళ్ళు, 25 ఉండోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, ముసలోళ్ళు, ముక్కు ఎడేస్తే ఇంతవరకు టీ నీళ్ళు తాగలే. మా బాధలేంది? మేమేం చెయ్యాలా? అట్టుండా మేము నిలబడలేము ఆడ. మాకు 1 ఎకరం ఉంది, 3 రోజులు తిరుగుతున్నాం. మరి ఎందుకు మాకు ఈ బాధలు? అదే షాపులకి ఇస్తే 1 కట్ట 2 కట్టలు తెచ్చుకుంటాంగా. మరి ఎందుకు ఈ కట్టాలు? మరి ఆడ అందుట్లో తొక్కుతారు మమ్మల్ని. మేమేం కావాలా? వీళ్ళు బతికిస్తారా మమ్మల్ని? 1 ఎకరం ఉండోళ్ళు ఇయ్యే బాధలు. ఇచ్చిన వాళ్ళకే 10 కట్టలు ఇస్తండ్రి, చేతగాని వాళ్ళకి ఇరాయా. ఏం చేస్తామండి మేము? అన్న ఎన్ని రోజులు తిరుగుతున్నావు, ఏం జరుగుతుంది అసలు? యూరియా కష్టం ఏంది? మీరు వస్తున్నాం సార్, డైలీ వస్తూనే ఉన్నాం. అలాగా ఒక రోజు ఊహిన తిరిగిపోతున్నాం. నిన్న మునగాల పైన ఊహిన తిరిగిపోయాను. ఇవాళ ఇక్కడికి వచ్చి 1 కట్ట అంటున్నారు. మేము ఇవాళ దగ్గర 4 రోజుల నుంచి ఇదే పని మేము చేసుకుని 10 కట్టలు. ఎంత చేస్తున్నావు నువ్వు వ్యవసాయం? నేను 30 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. 10 కట్టలు ఏ పూలకు సరిపోతాయి? అసలు అవతనే వచ్చినా మొత్తం ఒకసారి వచ్చే ముఠాన్ని పెడదామని కట్టలన్నీ అవతనే వచ్చినాయి. మరి కష్టం లేదు, యూరియా సరిపడా ఉందంటారు. మరి మీరేమో క్యూ లైన్ లో అదే తుమ్మల నాగేశ్వరరావు గారు అంట యూరియా చల్లడంట. ఆయన తెలుసు, మరి వ్యవసాయం చేస్తున్నాం, మరి ఏం చేస్తున్నాం మాకు తెలియదు. ఆయన అయితే ప్రచారం చేస్తున్నాడు, నేను యూరియా చల్లట్లేదు, యూరియా చల్లకుండా ఏ రైతు బండిస్తున్నా అంటే గుండె మీద చేసుకుని చెప్పమనండి, ఆయన చెప్పిందని ఒప్పుకుందాం. ఇది రైతుల బాధ, రైతుల ఆవేదన, రైతుల యొక్క ఆక్రందన. దాదాపు నెల 15 రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, యూరియా అందుబాటులో పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 1.5 రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి నిలబడ్డప్పటికి కూడా యూరియా దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.